ఇప్పుడు సంతోషం మేడం. అక్షత ప్రాక్షత మేధాసు అక్షదారోగ్యమాయుధాశోభమానం మహీయతే ధాన్యం ధనమింద్రాయ సోమాః సువర్ణకలిశే మంగళం నిష్టరాష్ట్రం ధ్రువం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు తథా బృహస్పతి ప్రసూతాస్తిరస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చామస్తి భవంతో బ్రవంతో. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత నమస్కారం. హలో నమస్కారం. నమస్కారం. సంతోషమా? వస్త్రార్థం సమర్పయామి. లేని నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి 3,500 మందికి ఇచ్చిన క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి సందర్భంలో కూలీలకు పని దొరికింది, సుతాలకు పని దొరికింది, దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మయత్వం కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచెట్టిపల్లిలో అదేవిధంగా గుర్రవాణిపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా వేసుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు రావడం వారిలో ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము. ఆనాటి ఇందిరమిన్లే మా ఊర్లల్లా మళ్లీ ఈరోజు ఇందిరమిన్లే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుంది. అందుకే మీకు కడుపు చల్లకుండా రేవంత్ రెడ్డి సర్కారు మళ్లీ అధికారం రావాలని చెప్పి దీవెనలు ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి తీరు, పేదలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో 200 యూనిట్లు కాల్చుకునే పేదవారందరికీ కూడా కరెంటు ఉచితం ఇస్తున్నాం. గతంలో రైతులకు ఉచిత కరెంటు మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికే 250 కోట్ల జీరో టికెట్ల మీద మహిళాతలు ప్రయాణం చేశారు. 500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు పేదలకు అందివ్వడం కాకుండా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రైతులకు 25 లక్షలు 25,000 కుటుంబాలు 2 లక్షలకు రుణమాఫీ చేసి పేదలకు ఉపయోగపడేటువంటి చక్కటి స్కీములు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుండడానికి నిదర్శనం. ఈరోజు 4 లక్షలు ఇప్పటికే మా ఖాతాలో పడ్డాయని చెప్పాలి. కలర్ పడ్డ తర్వాత మరో 1 లక్ష కూడా వచ్చేటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక పేదవాడు సొంతింటి నిర్మాణం చేసుకునే క్రమంలో 5 లక్షలు మంజూరు చేస్తున్న సందర్భం లేదు. అది తెలంగాణలో మాత్రం ఉంది. సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో ఉంది. అంటే తెలంగాణ రోల్ మోడల్ ఈరోజు ఇతర రాష్ట్రాలకు అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ మరి సతీష్ అదేవిధంగా గౌతమికి సంబంధించిన వారు నూతన గ్రూప్ ప్రవేశం చేసే సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ
పేదవారందరికీ కూడా పక్కింటి నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ సర్కార్ది, రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. ఇంకా గ్రామాల్లో ఒకరు ఇద్దరు మిగిలిన వారికి కూడా సొంతింటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం. ఇందిరా మిల్లే, ఇప్పుడు కొత్తది కూడా ఇందిరా మిల్లే. ఆది సీనన్న దయ వల్ల మాకు 5 లక్షలు ఇప్పించిండు. రేవంత్ రెడ్డి ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు ఇంకే చాలా సంతోషం.